పిల్లలు మన పాఠశాలలో అమలవుతున్న గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనే కార్యక్రమంలో 75 రోజుల యాక్షన్ ప్లాన్ మన పాఠశాలలో అమలవుతుంది కదా. ఈ కార్యక్రమం అమలవుతున్న ఈ రోజుల్లో ప్రతిరోజు సరికొత్త కృత్యాలతో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ ప్రాథమిక అంశాలను మరొకసారి పునశ్చరణ చేసుకుంటున్నాం కదా పిల్లలు. మరి ఆ కృత్యాల్లో భాగంగా తెలుగులో ప్రతిరోజు ఒక కొత్త కథను మనం వింటున్నాం కదా పిల్లలు. ఆ కథలలో ఒకటైన 'మధుర జ్ఞాపకం' అనే కథను ఈరోజు మనము చదువుకుని, ఆ కథకు సంబంధించిన సారాంశాన్ని నేర్చుకుని, కృత్యాలను పూర్తి చేద్దాం. ఓకే రండి పిల్లలు. 'మధుర జ్ఞాపకం' అనే ఈ కథకు సంబంధించిన చిత్రాన్ని ముందుగా గమనిద్దాం. ఓకే పిల్లలు. ఈ చిత్రంలో మీరు ఏం గమనిస్తున్నారు? ఈ చిత్రంలో ఒక చెట్టు దగ్గర ఇద్దరు సంభాషణ జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి మరియు ఒక అమ్మాయి మాట్లాడుకుంటున్నారు. ఇది ఒక తోటలాగా, పూల తోటలాగా, ఒక పార్క్ లాంటిది అని మనకి తెలుస్తుంది. ఇక్కడ చెట్టుపై చక్కగా కోకిల కనిపిస్తుంది. తేనెటీగలు కనిపిస్తున్నాయి. చక్కటి పూలు పూచినట్లుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ వ్యక్తి చేతిలో గొడ్డలిని మనం గమనిస్తున్నాం. ఏమి జరిగి ఉంటుందో ఊహించండి పిల్లలు. ఓకే. ఇప్పుడు మనం కథలోనికి వెళ్ళి ఏం జరిగిందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊరిలో కీర్తన అనే అమ్మాయి ఉండేది. వాళ్ళ ఇంటి వెనుక ఒక పెద్ద తోట ఉండేది. అందులో చాలా చెట్లు, అందమైన పూల మొక్కలు ఉండేవి. కీర్తనకు వాళ్ళ తోటలోని జామ చెట్టు అంటే చాలా ఇష్టం. ఆమెకు ఆకలి వేస్తే ఆ చెట్టు నుండి పండ్లు కోసుకుని తినేది. అలా కొంతకాలం గడిచిన తర్వాత జామ చెట్టుకు పండ్లు కాయటం తగ్గిపోయింది. దానితో ఆమెకు చాలా కోపం వచ్చింది. వెంటనే ఒక మనిషిని పిలిపించి జామ చెట్టును నరకమని చెప్పింది. ఆ మనిషి వచ్చి చెట్టును నరకటం ఎందుకమ్మా? ఆ మనిషి వచ్చి చెట్టును నరకటం ఎందుకమ్మా అని చెప్పినా మాట వినకుండా చిన్ననాటి నుండి తనకు చెట్టుకు ఉన్న బంధాన్ని కూడా మరచిపోయి నరకమని చెప్పింది. ఇంతలో ఆ చెట్టు మీద ఉన్న తేనె తుట్టలో నుండి తేనె చుక్కలు పడుతూ కనిపించాయి. అప్పుడు కొన్ని తేనెటీగలు వచ్చి, మిత్రమా, మేము ప్రతిరోజు మాకు తోచినంత తేనె ఇస్తాము. దయచేసి ఈ చెట్టుని తొలగించవద్దు అని చెప్పాయి. ఇంతలో కోకిల వచ్చి, నేను నీకు కమ్మని పాటలు పాడి వినిపిస్తాను అని చెప్పింది. అప్పుడు కీర్తన తన మనసు మార్చుకుని, మిత్రులారా, మీ అందరితో కలిసి ఉండే సంతోషం కంటే నాకు ఇంకేది ఎక్కువ కాదు అని చెప్పింది. ఓకేనా పిల్లలు. ఇప్పటివరకు మనం 'మధుర జ్ఞాపకం' అనే కథకు సంబంధించిన కథను చదువుకున్నాము. సారాంశాన్ని ఏమి గ్రహించాం పిల్లలు? ఈ సారాంశము, కీర్తన అనే అమ్మాయికి జామ చెట్టు అప్పటి వరకు ఎంతో ఉపయోగంగా ఉంది. కానీ జామ చెట్టుకు జామ పళ్ళు కాయటం ఎప్పుడైతే ఆగిపోయిందో ఆ చెట్టు ఇక ఫలితం లేని చెట్టుగా అనుకుని దానిని తీసివేయాలని అనుకున్నది. కానీ ఆ చెట్టు మీదే ఇంకా ఇతర జీవులు, పక్షులు మరియు తేనెటీగలు లాంటివి ఆధారపడి ఉన్నాయని గ్రహించలేకపోయింది. అవన్నీ మాట్లాడినప్పుడు మాత్రమే గ్రహించగలిగింది. అంటే చెట్లు మనుషులకు మాత్రమే కాదు కానీ ప్రకృతికి కూడా చాలా అవసరం. వాటిని తొలగించకూడదు అని మనం ఈ కథ ద్వారా నేర్చుకున్నాం. ఓకేనా పిల్లలు. అందుకే పాఠశాల పరిసరాల్లో, ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలలో మనము మొక్కలను పాడు చేయకుండా వాటిని ఉంచాలని, తద్వారా ప్రకృతికి మేలు చేసిన వారం అవుతామని ఈ కథ ద్వారా మనం నేర్చుకున్నాం పిల్లలు. ఓకే. ఇప్పుడు కథలో 5 అక్షరాలతో, 4 అక్షరాలతో, 3 అక్షరాలతో మొదలైన పదాలను గుర్తించండి పిల్లలు. ఊరిలో 3 అక్షరాలు, కీర్తన 3 అక్షరాలు, అమ్మాయి 3 అక్షరాలు, తోట 2 అక్షరాలు, అందమైన 4 అక్షరాలు,
జామ చెట్టుకు 5 అక్షరాలు. ఎందుకమ్మా 4 అక్షరాలు. మరిచిపోయి 5 అక్షరాలు. నరకమని 5 అక్షరాలు. తేనె తుట్టెలో 5 అక్షరాలు. తోచినంత 4 అక్షరాలు. ఈ విధంగా మీరు కూడా గుర్తించి వరుస క్రమంలో మీకు ఇచ్చిన నోట్స్లలో రాసి చదవండి పిల్లలు. ఓకే.